పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందన్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందన్న ఆకాశము, భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. వందనాలు ఆంటీ. శిరీష, థ్యాంక్స్ ఆంటీ. చక్కటి పాట పాడిన శిరీషకు ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రార్థన వందనాలు. నిజంగా ఆయన ఎప్పుడు స్తుతులకు స్తోత్రార్హుడు. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తం వరకు చెల్లించిన ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన నోటి మాటతోనే అందరికి చేసి అన్ని స్తుతి చెల్లిస్తున్నాయి. ఉదయకాలంలో పక్షుల్ని అనుకుంటుంటాయి 5 గంటలకు ఇంకా రాలేదే ఈ రోజు అని. ఎంత కిలకిలా రావాలి స్తుతులు చెల్లిస్తా అంటాడు. ఆకాశము, మహాకాశము, మేఘాల ద్వారా, చెట్లు ఎట్లా స్తుతిస్తున్నాయంటే వీవెనల ద్వారా స్తుతిస్తున్నాయి. సముద్రం అలల తాకిడి ద్వారా, అలల సౌండ్ల ద్వారా స్తుతిస్తున్నాయి. అడవిలో నివసించే సుడిగాలి, మంచు అన్ని ఆయన స్తుతిస్తుంటాయి. నీటిలో నివసించే ప్రాణులు, జంతువులు కూడా, చేపలు కూడా టకటక్ కొట్టుకుంటా అన్ని ఎవ్రీ వర్డ్తో సహా సృష్టిస్తే ఆయన చేతితో మనల్ని తయారు చేస్తే మనం ఎలా స్తుతిస్తున్నామా? ఒకవేళ మన స్తుతులు ఆయన ఆగ్రాణిస్తున్నాడు, స్తుతుల సింహాసనం వేస్తున్నామా? కాబట్టి ఈ పాట ద్వారా మనం ఆయన ఎల్లవెల్ల స్తుతించే వాళ్ళగా ఉందాము. స్తుతులు అందరిగిన వాడు ధన్యుడు కదా, చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరము కదా. కాబట్టి ఆయన మన చేతితో మనల్ని తయారు చేసిన మన కోసం ప్రాణమే పెట్టి కల్వరిలో బలియాగమే 3వ రోజు మృత్యుంజయుడిగా లేచి ఇప్పటి వరకు కూడా సరిగ్గా నా బిడ్డలకు స్తుతి చెల్లించడం రాదేమి,
ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త కదా, రాజు కాబోతున్నాడు కాబట్టి ఆయనకు అందరూ స్తుతి చెల్లించే విధంగా, ఎలాగ ఇంకా చెల్లించడం లేదేమో నా మటుకు నేను కూడా నా కొరకేమో ఈ రోజు ఈ బిడ్డ పాట పాడిన గురించి మరొకసారి బిడ్డ శిరీషకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్స్ మా. వందనాలంటే ఆంటీ. అన్నపూర్ణక్క రాలేదు ఇంకా, వెయిట్ చేయమంటావా? సారీ ఆ? లేట్ అయింది. పాడనీలేండి. అన్నపూర్ణ కాస్తాన గాయకురాలు. అన్నపూర్ణక్క ఒకసారి పాడాలి. అమ్మో పాడకుంటే అది మన ఎస్తేర్ ప్రార్థన సహవాస కూడికు 60 ఉంటాయి కళలు ఉంటే చతుష్షష్ట కళలు, వాటిలో ఒక కళ పోయినట్టే కాబట్టి పాడండి. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న సహోదరులందరికీ ప్రభు నామ వందనాలమ్మా. అందరికి వందనాలు. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నను, కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించెదను. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. వందనాలు అందరికి. లేటుగా అసలు వాక్యం చెప్పమని అమ్మని. గాయకురాలు చక్కటి స్వరాలాపంతో దేవుని స్తుతించి, నిజంగా కృప జీవము కంటే ఉత్తమమైంది కాబట్టి ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. ఒక్క క్షణం విడిచిపెట్టుంటే రాత్రి మన గతి ఏమైపోయేదో. ఈ రోజు ఎంతమంది ఈ రోజును చూడలేక గతించిపోయినారు కదా. కాబట్టి ఆయన కృపలేంది, ఆయన దయలేంది మనము ఒక క్షణం కూడా బ్రతకలేమని మరొకసారి మన జ్ఞాపకం చేసి చక్కటి పాట పాడి ఆ దేవాదేవుని మహంపరిచిన ఘనపరిచిన ఇద్దరు శిరీషాకి, అన్నపూర్ణక్క గారికి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున, అలాగే నా దేవాదేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నా. వందనాలక్క. ఇప్పుడు మధ్యలో ఉన్న రూత్ మలాఖీ గారు, అంటే వెంకటేష్ గారు, వెంకటేష్ గారు మనకందరికి సుపరిచితురాలు. చాలా పర్యాయాలు మనకు వర్తమానం అందించారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి చూడండి రూత్ని. స్కూల్ అసిస్టెంట్ కదా రూత్ మీరు కదా, స్కూల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తుంటారు. చూడు ఈరోజు జాబ్ చేస్తూ కూడా వర్తమానం అందించడానికి వచ్చినారు. అనేక పర్యాలు. అంత మాత్రమే కాదు, రూతుని గురించి ఒకటి చెప్పాలి, చక్కగా బైబిల్ గ్రంథాన్ని 17 times చదివింది ఆ బిడ్డ. కాబట్టి ఆ బిడ్డ గురించి ఇంకా చక్కగా అన్నిట్లలో క్విజులు అయితే నేను ప్రతి దాంట్లో చక్కగా బహుమతులు అందుకుంటూ ఉంటుంది. ఇంకా
ఆ బిడ్డ ఇంకా ఎన్నున్నా ఎన్ని సమస్యలున్నా వర్తమానం అందించడంలో అయితేనేమి, పరిచర్యలో సండే స్కూల్ కూడా తీసుకుని ప్రస్తుతం సండే స్కూల్ పరిచర్య కూడా గావిస్తుంది. మరి అందరికి ఎవరైనా ఎక్కడైనా ఆపదలు ఉంటే ప్రార్థించమడిగితే సమయం ఉన్నా లేకపోయినా ప్రార్థిస్తుంది నేను చూసినంత మటుకు. ఆ విధంగా ఆ బిడ్డని దేవుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో అయినా కానీ వాటన్నిటిని పక్కకు పెట్టి నీ కృప జీవం కంటే ఉత్తమమైన ముందుకు కొనసాగు. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్న భూతి వెంకటేష్ గారు మనకు వర్తమానం అందిస్తారు. అందరము నీటిలో పెట్టుకొని ఇన్ కేస్ ఎవరైనా రెఫరెన్స్ తీయాల్సి ఉంటే తీయండి. వాళ్ళు మాత్రం తీస్తూ కూడా ఒక్క విషయం ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, అక్క చదవాలా అక్క చాలా అనకుండా చదివేసేయండి. ఒకవేళ లేదంటే మరలా చెప్తారు రూత్ సిస్టరే కాబట్టి. ఎందుకంటే అదంతా మన దీనిలో యూట్యూబ్లో వస్తుంది కనుక సారా గారు కూడా నాకు రాత్రి చెప్పారు. కాబట్టి చదివేసేయండి అమ్మా. చదివే వాళ్ళు రెఫరెన్స్ తీసేవాళ్ళు త్వరగా తీస్తారు. ఎవరంటే కుమారి గారు అయితేనేమి రత్నమ్మ వాళ్ళు. కాబట్టి వాళ్ళు తీసి చదవండి. వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకుని మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకుందాము. చక్కగా వర్తమానం కడవరి దినాల్లో ఉన్నాము. ఏది కొరత అయినా పర్వాలేదు కానీ అన్నం కొంచెం తక్కువైనా తినగా ఏదో ఒకటి తిని బ్రతకగలుగుతాం. వాక్యం కొరత అయితే చాలా కష్టం కనుక వాక్యాన్ని బహుజాగ్రత్తగా విని ఈ రోజు మనందరి జీవితాల్లో ఏది ఉందో దేనివల్ల మనం పురుకొల్పబడాలో ఆ వాక్య వర్తమానాన్ని దేవుడు మనకి బిడ్డ ద్వారా అందిస్తుండగా అందరూ విని మనల్ని మనం దేనిలో వెనకబడి ఉంటే అవన్నీ సరి చేసుకుందాం. వందనాలు రూత్. వందనాలు అక్క. కంటిన్యూ చేయమ్మా, స్టార్ట్ చేయమ్మా. థ్యాంక్ యూ అక్క. ప్రభు నామంలో జూమ్ లో లాగి నేను సిస్టర్స్ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి మొదట స్తుతులు చెల్లిస్తున్నాను. కెజ్జమ్మ గారికి, అమృతవల్ల అమ్మగారు, జయమణి అమ్మగారు అందరికీ మీకు ప్రభు నామంలో లాగి నేను సిస్టర్స్ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు మరి నా సమయం వందనాలు సిస్టర్. ఈరోజు మరి నాకు అని చెప్పారు, 2 రోజుల ముందే చెప్పినారు. అయితే నేను ఈరోజు నా సెలవు పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకంటే ఈ టైంలో నేను జర్నీలో ఉంటాను సిస్టర్స్. నేను అది చేయలేను కాబట్టి ఇంకా తప్పకుండా అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా తప్పలేదు. సరే, ఈరోజు అరుణా సిస్టర్ చెప్పినట్ల ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నా తలంపు ఈరోజు దినాలు, మన దినములు, మన సమయములు అనే విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని ప్రభు నాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం చెప్పాలని ఎక్కువగా నేను ప్రోత్సహించబడుచున్నాను పరిశుద్ధాత్మ చేత. దాన్ని మనము హగ్గై గ్రంథం నుంచి నేను తీసుకోవాలని ఆలోచిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. హగ్గై గ్రంథము పేజ్ నంబర్ 775 సిస్టర్స్. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాను. ఒక 4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూసుకోండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్న ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మళ్ళా 7వ వచనము చివరిగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. తర్వాత 9వ వచనము, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడైండగా మీరు మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. చాలా విషయాలు సంధించినాడు హగ్గయి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే హగ్గయి మళ్ళీ మన ఎజ్రా గారి సమకాలీనుడు అనమాట. చాలా ఎంకరేజింగ్ గా మందిరం కట్టడం విషయంలో ఎజ్రాకు, నెహమ్యాకు చాలా సహాయపడిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. హగ్గై అంటే అర్థం ఏమంటే నా విందు, పండుగ, ఉత్సవము అని అర్థం అనమాట. 3 అర్థాలు ఉన్నాయి అతనికి. ఇతను వచ్చేసి 507 అంటే ఆ మందిరమును తిరిగి కట్టబడినప్పుడు అంటే సమకూర్చడానికి 70 ఏళ్ళ చెర తర్వాత మందిరము కట్టబడేటప్పుడు ఈ ప్రవక్త ఉన్నట్లు
మనం చూస్తున్నాం అనమాట. హగ్గయి, హబక్కుకు, ఇర్మియా వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలైన చిన్న ప్రవక్తలలో ఒకడు. చాలా ఈ అధ్యాయం కూడా చాలా చిన్న పుస్తకం, ఇది 2 అధ్యాయాలు ఉన్నాయి. దీనికన్నా చిన్న పుస్తకం ఓబద్య, దాని తర్వాత ఇదే మనం చిన్న పుస్తకంగా చిన్న ప్రవక్తగా చెప్పవచ్చు. కానీ హగ్గయి మాత్రం చాలా సక్సెస్ఫుల్ ప్రవక్తగా, అంటే తన ప్రవర్ధన, తన యొక్క యెహోవా ఇచ్చినటువంటి వాగ్దానము తన యొక్క కాలములో నెరవేర్చడం చూచినటువంటి ప్రవక్తగా మనము చూస్తున్నాం అనమాట. హగ్గయి చాలా సంక్షేపంగా రాసినాడు అనమాట. 122 రోజుల్లోనే ఈ యొక్క పుస్తకాన్ని ఆయన రాసినాడు. ఆయన చాలా విషయాలను సంధించినాడు అనమాట. ఆయన స్టార్టింగే ఆయన ఏం చెప్పినాడంటే ఇది సమయమా అన్నాడు అనమాట. ఇది సమయమా, సమయం అంటే దేనికి ప్రతిదానికి సమయం కలదని సొలొమోను ప్రసంగిలో చెప్పినాడు కదా. ఏడ్చుటకును సంతోషించుటకును కదా, దుఃఖపట్టుటకును మరి అన్నిటికీ ఒక సమయమును దేవుడు ఇచ్చినాడు కదా. అటువంటి సమయమును దేవుడు ఇచ్చినప్పుడు నీ సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. మందిరం అంటే నెబుకద్నెజరు కూల్చిపడేసినాడు కదమ్మా, చాలా అధ్వానంగా. అసలు ఆ యొక్క చివరికి గుమ్మాలతో సహా కాల్చివేసినాడు. నెబుకద్నెజరు కోపమంతా తీర్చుకున్నాడు అనమాట. అయితే హబక్కుకు చాలా బాధపడినాడు కదా. ఒకసారి మనం హబక్కుకు గురించి నేర్చుకున్నాము. హబక్కుకు ఎంతో బాధపడినాడు. ఏంది ప్రభువా మా మీద, ఏంది అతను ఎవరు, ఒక విగ్రహారాధికుడు కదా, మాకన్నా చెడ్డవాడే కదా, అయితే మా మీదకి అట్లాంటి వాళ్ళన్నా పంపించేది అని హబక్కుకు క్వశ్చన్స్ చాలా అడిగినాడు. హగ్గయి అయితే డైరెక్ట్ గా చెప్తున్నాడంట, సమయం రాలేదని చెప్తున్నారే, ఇంకా టైం ఉంది లేవయ్యా, ఏ మందిరం కడతావు గాని, ఆడంతా చాలా కష్టాలు ఉన్నాయి, అక్కడ ఎట్లా పోతాము, మనకు పర్మిషన్ లేదు. అవన్నీ జనులు ఇంక డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. డిస్కరేజ్మెంట్ ఈజ్ బిగ్గెస్ట్ ఏరియా. దేనికి బిగ్గెస్ట్ ఏరియా అంటే వాళ్ళు వెనక పడిపోవడానికి ఒక గొప్ప సాధనంగా ఉంటుందన్నమాట. ఎవరైనా ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కానీ వాళ్ళని డిస్కరేజ్ చెయ్యకూడదు, వాళ్ళని మనము ప్రోత్సహించాలి. ప్రభులో ఒకవేళ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని బలపరిచిన అవసరము ఉంది. అలా బలపరచబడకుండా, అంటే ఇక్కడ మందిరము కట్టుటకు, మందిరము సొలొమోను అసలు ఎంత మందిరం అంటే అటువంటి మందిరము ప్రపంచంలో ఎవరు కట్టిండరండి. అటువంటి మందిరాన్ని సొలొమోను ద్వారా, దావీదు అన్ని సమకూర్చుట ద్వారా మరియు సొలొమోను సమకూర్చుకొనడం ద్వారా కట్టబడింది. బంగారుతో, రత్నములతో కదా పగడములతో చాలా చక్కగా మందిరాన్ని సొలొమోను ప్రభు చెప్పినట్లుగా మందిరమును కట్టినాడు. నోవహు ఓడను కట్టినాడు కదా. ఎట్లా కట్టినాడు ఓడనంటే దేవుని యొక్క గైడెన్స్ తో, ఇలా కట్టాలా, ఇలా ఉండాలా కొలతలు, ప్రతి ఒక్కటి దేవుడు గైడ్ చేసుకుంటూ వచ్చినాడు నోవహును కదా. నోవహు చాలా సంవత్సరాలు కట్టినాడు. దాన్ని కడుతూ చివరికి ఆ ఒక్క కుటుంబమే, ఆ నోవహు కుటుంబం మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించగలిగింది కదా. అది ఎంత చెప్పినా వాళ్ళు వినకపోయినారు. ఎందుకంటే అది వాళ్ళు ఆయన చెప్పిన సువార్త వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే అప్పుడు వర్షము పడేది కాదు కదా. భూమి ఊరికే తడి అయ్యి ఆవిరి ద్వారా భూమి తడి అయ్యేది, అలాగ పంటలు పండేటివి. కానీ వర్షం వచ్చేది కాదు ఇప్పుడు. కాబట్టి ఆ నోహు చెప్పిన వార్త వాళ్ళకి అది అంత అవగతము కాలేకపోయిందనమాట. ఎందుకు ఇన్న చెప్తున్నాడే అని అందరూ ఏదో నెగ్లిజెన్స్ గా వెళ్ళిపోయినారు. కానీ నిజంగా అంటే వాళ్ళు ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఉందండి. మనం వాక్యం చెప్తా అంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంది కదా, చాలా ఎగతాళిగా ఉంది. సొలొమోను కట్టించిన మందిరము చాలా చాలా ఎంత పవిత్రమైన, పరిశుద్ధమైన, ఎంత అసలు దేవునికి ఇష్టమైన మందిరముగా చరిత్రలో నిలిచిపోయింది. అటువంటి మందిరాన్ని ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క అవిధేయత వలన వాళ్ళని అప్పగించాల్సి వచ్చింది దేవునికి. ఆ యొక్క విగ్రహారాధికులకు అప్పగించాల్సి వచ్చింది. ఆ నెబుకద్నెజరు చాలా చెడ్డవాడండి, చాలా చెడ్డవాడు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ చేతికే అప్పగించాల్సి వచ్చింది. ఇశ్రాయేలీల అవిధేయత దేవునికి చాలా బాధ కలిగించింది. చాలా వాళ్ళని
ఇంకా ఎంతగా వాళ్ళని శిక్షించాలో అంతగా శిక్షించడానికి దేవుడు కొనుక్కోవడం మనము చూసినాం. అయితే ఆ మందిరము చెడు పడగొట్టబడింది. ఆ మందిరం చాలా అసలు నేలమట్టం అయిపోయింది. అయితే ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో ఎజ్రా మందిరాన్ని కట్టడానికి కొనుక్కున్నప్పుడు హగ్గయి ఎంతో అసలు అతనికి ఎంకరేజ్ చేసినాడు. ఎవరు ఆ మందిరాన్నండి? ఎంత భయంకరుడండి నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు యొక్క మా యొక్క ఆ యొక్క రాజ్యము కూలిపోయింది. నెక్స్ట్ వచ్చిండేది ఎవరండి? పారసీకులు. చాలా వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లా అంటే రాజకీయ చతురతతో వచ్చిన వాళ్ళు పారసీకులు కదా. కోరేష్ని దేవుడు ప్రేరేపించినాడంట మందిరం కట్టడానికి. ఆ సమయంలో హగ్గై ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే కోరేషు ఒక అన్య రాజు మందిరాన్ని కట్టడానికి ప్రేరేపిస్తుంటే మరి మన ఇస్రాయేలు ప్రజలు ఎందుకు ఇలా నిరుత్సాహపడుతున్నారు? ఆ ఆయన చెప్పేది మంచి ఆ ఎజ్రా గారు చెప్తా ఉండేది వాళ్ళకి చెవిలో పడడం లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి ఇంకా సమయము రాలేదు, సమయము రాలేదు, సమయము రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయము రాలేదని ఈరోజు ఈ 2 సార్లు చెప్పినాడంటే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. హగ్గై ద్వారా దేవుడు సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా ఆ మీరు సరంబి వేసిన ఇండ్లలో మీ ఇల్లు మీరు కట్టించుకుంటున్నారే, ఆ మీ అట్లుండల్లా ఇట్లుండల్లా కదా, ప్లాన్స్ వేస్తాం కదా, వాళ్ళని పిలిపిస్తాం కదా, ఎవరిని సివిల్ ఇంజనీర్స్ ని పిలిపిస్తాం, ఇది ఇక్కడ ఉండాలా, ఇది ఇలా ఉండాలా, ఇది ఇలా అలా ప్లాన్స్ వేసి ఎంత కాస్ట్ అయినా మనము వెనకాడమండి. ఎన్ని ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడుతున్నాం. కానీ దేవుని మందిరం పాడై ఉంటే నీకు బాధ కలగడం లేదా అని దేవుడు ఈరోజు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. ఏమి మీ ప్రవర్తన? ఎలా మీరు మందిరంలో ప్రవర్తిస్తున్నారు? మందిరం విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించుకోమని దేవుడు మరి హెచ్చరిస్తున్నాడనమాట. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండింది. మీరు చాలా సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. ఏమైతుందా డబ్బులన్నీ కదా. మన జబ్బులకి మన ఏ మన లగ్జరియస్ లైఫ్‌కి కదా. ఎట్లాంటి చీరలు కొంటాం, ఎంత కాస్ట్‌లీ చీరలు కొంటాం కదా, ఎంత బంగారు కొంటాం, ఎంతైనా రేట్ ఉన్నీలే, లక్షలు ఉన్నీలే బంగారు కొంటాం. ఎంతున్నా కాస్ట్‌లీ చీరలే కొంటావు. నువ్వు సింపుల్‌గా ఉండలేవు కదా. ఎందుకంటే నీ లగ్జరియస్ అనేది అట్లా నడిపిస్తుంది కదా. ఆ సింప్లిసిటీని మెయింటైన్ చేయలేమన్నమాట. చాలా కష్టం అది. ఇప్పుడు లగ్జరీస్‌గా ఉండడం ఎంత ఈజీనో సింపుల్‌గా ఉండడం, సాధారణమైన ఒక వ్యక్తిగా జీవించడం చాలా కష్టం కదా. పౌలు చెప్తాడు కదా, నా అంగి ఆడ మర్చిపోయి ఇచ్చినాను తీసుకొని రండని. ఏడన పోతిలే అనుకుంటాం కదా మనం పాత అంగీలు. కానీ చూడండి పౌలు ఎంత క్యాలిక్యులేటెడ్ గా జీవించినాడు కదా. అయితే ఇక్కడ మీరు ఆలోచించుకునుడి, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఎన్నది, మీ జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టును. దేవుని సేవకు ఇస్తున్నావా? దేవుని పరిచర్య కొరకై నువ్వు ఖర్చు పెడుతున్నావా? దేవుని మందిరమును కట్టబడడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా? ఇప్పుడు ఆత్మీయమైన మందిరం దేవుడు కడుతున్నాడు కదా. ఇప్పుడు మునుపటి మందిరం పడిపోయిందమ్మా. మునుపటి మందిరమును ఆ యొక్క శత్రువులు కృచేసినారు. మరి యేసుక్రీస్తుల వారు, మన ప్రభువుల వారు, విశ్వాసులమైన మన మధ్య కదా, మనలో మన ద్వారా విశ్వాసులే ఆయనకు సజీవమైన రాయిగా పేతురు చెప్పినాడు కదా. సజీవమైన రాయిగా చెప్పినాడు పేతురు. అలాగున మరి మనం సజీవరాళ్ళ వల్లే కట్టబడాల. ఈ మందిరము ఎలాంటి మందిరం అంటే చూడండి, ఇక్కడ రెండవ అధ్యాయంలో చదువుతాను చూడండి. 2వ అధ్యాయంలో మనము పూర్వకాలం, ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. ఈ మందిరము పడగొట్టారు కదా. సొలొమోను కట్టించిన మందిరమును నెబుకద్నెజరు పడగొట్టినాడు. తుత్తు నీలుగా అసలు ఆ వాకిండ్లతో సహా నీలమట్టం చేసి బుగ్గి కాల్చేసినాడంటండి. ఆ వాకిండ్లను కూడా కాల్చేసినాడంట. అట్లాంటి ఆ టైంలో
హలో అరుణక్క, మనోన్మేనక్క. హలో, లోపలికి ఏమన్నా వెళ్ళింది? వినిపించలేదు కదా కుమారి, వినిపించలే కదా. వినిపించలా? వెళ్ళింది. లేదు లేదు, అస్సలు వినపట్టాను. అందుకే మేము ఎంతసేపు 2 నిమిషాలు అయింది. రూత్ నెట్ నెట్ వెళ్ళిపోయింది సిస్టర్. వైఫై లేదేమో రూత్. ఇప్పుడు వచ్చింది లేండి. అదే అనుకున్నాను. సిస్టర్ నెట్ పోయింది. నెట్ పోయి ఉంటే లేదు లేదు, కొంచెంసేపు నెట్ పోయి స్టాప్ అయిపోయింది. ఓకే అనుకున్నాను. సరే. అవునవునవును, అది వాళ్ళే కట్ అయింది, అక్కడే కట్ అయింది, నా దగ్గర కాదు. సరే, అది పోన్లేండి. ఇంకా సైతాన్ యొక్క మందిరం గురించి మాట్లాడుతున్నాం కదా, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట, 6వ వచనం చివరిలో నేను చదువుతాను చూడండి. 6వ వచనం చివరిగా చదువుతాను. వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. వాళ్ళు ఆయన ఏమని చెప్పినాడండి? ఆయన వాత్సల్యం గలవాడై ఉన్నాడని చెప్పినాడు. మీరు మారు మనసు పొంది నాకు ప్రార్థన చేస్తే మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను, మళ్ళా ఆ మందిరానికి నేను నడిపిస్తాను, ఆ మందిరాన్ని మీరు తిరిగి కడతారు అని చెప్పినాడు దేవుడు కదా. 70 ఏళ్ల చెర తర్వాత ఈ మందిరము తర్వాత కట్టబడడానికి కోరేషు గారి దేవుడు ప్రేరేపించగా, కోరేషు యొక్క సహాయముతో, ఆయన మామూలుగా కాదండి, డబ్బు విషయంలో కూడా సహాయం చేసినాడు, వీళ్ళను ప్రోత్సహించినాడు. కోరేషు ఒక అన్యరాజు అండి, అన్యరాజు. కానీ కోరేషుని గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్పినాడు కదా, కోరేషు నా మంద కాపరి అన్నాడు కదా. అదే మరి ఆహాబుని అన్నాడా? ఆహాబ్ రాజు ఎవరండి? ఇశ్రాయేలు రాజు కదా. అన్నాడా? అనలేదు. కానీ ఒక అన్యుడైనప్పటికీ దేవుని యొక్క ప్రేరేపణను ఆయన గ్రహించగలిగినాడు. ఎంతమంది ఆయన ప్రేరేపణను గ్రహించగలుగుతున్నాం చెప్పండి? ఎంతసేపు మనమే మన కథలే మనము చూసుకుంటున్నాం. ప్రభువు అలాగున మాట్లాడుతున్నాడు చూడండి. జీతము చినిగిపోయిన దాంట్లో వేసినట్లు ఉంది కదా. కావున ఆకాశము కురవక ఉన్నది. ఆకాశము కురవక అంటే దేవుడు ఒక మాట చెప్పినాడు కదా మలాకి గ్రంథంలో, మీరు దేవునికి ఇచ్చి శోధించుడి, ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి మీ పట్టజాలని దీవెనలతో నింపుతానని చెప్పినాడు కదా. కానీ మనం మర్చిపోయినాం, దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆలోచిస్తామండి. మరి మనకి ఎంతైనా ఖర్చు పెట్టడం, ఎంత డబ్బు అయినా మనం ఖర్చు పెడతాం మన గురించి, మన విషయాల గురించి. కానీ దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ మందిరాన్ని కట్టడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన పూనుకున్నప్పుడు ఎజ్రా ముందుకు వచ్చి మందిరము కట్టడంలో ఎంతో ఆయన తన చొరవ చూపించినాడు ఎజ్రా కదా. అలా చూపించినప్పుడు అంతకుముందు కట్టిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు కట్టబడినంతే సొలొమోను మందిరమును చూసిన వాళ్ళు, ఇప్పుడు కట్టిన మందిరం ఆ రకంగా ఉందా? ఆ రకంగా లేదు కదా. అంటే అంత వైభవము లేదు, అంతటువంటి ఇది లేదు. ఇప్పుడు ఏదో కట్టాలంటే కట్టల్లా ఏదో చేసినారు, చాలా కష్టపడినారండి, చాలా ప్రార్థనతో ప్రభు యొక్క ప్రేరేపణతో ముందుకు సాగినారు. అయితే 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకునము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడని యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి కదా. పని జరిగించుటకు మీరు పని జరిగిస్తాన్నాడా? మీరు పని జరిగించడానికి మొదలైనారా? మీరు ప్రారంభమైతే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు ఒక అడుగు ముందేయండి, మీ వెంట 100 అడుగులు వేస్తాడు దేవుడు కదా. మీరు అడిగే వేయకుంటే ఎక్కడ వేస్తాడు దేవుడు? ఆయన వేయడానికి ఇంకా ఆయన ముందుకు రాలేడు, మనమే ముందు పోవాలి. ఆ తర్వాత 9వ వచనంలో చెప్తాను చూడండి. 9వ వచనము, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. నేను మందిరం కట్టించమని చెప్పినాను కదా, భయపడుతున్నారు. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రురాజులు ఉన్నారు. మనలో మన విశ్వాసులలోనే శత్రువులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నారు కదా, టోబియాలు ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళతో ఎలా ముందుకు వెళ్తాం కదా, వెళ్ళలేం. కాబట్టి అందుకని దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతాను, ఏమంటే ధైర్యము తెచ్చుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. హగ్గై చూడండి, ఆయన ఆత్మ మన మధ్య ఉన్నట్లు చెప్తున్నా, ఆ కాలానికే చెప్తున్నాడు అనమాట. తర్వాత
ఆయన ఎట్లా చేస్తాడంటండి, ఆయన వాళ్ళు శత్రురాజులు, మాదీయ పారసీకపు రాజులు, వాళ్ళు చాలా వాళ్ళు చాలా విగ్రహారాధికులే. భయంకరమైన విగ్రహారాధన వాళ్ళు చేస్తారు. కాకపోతే రాజకీయ చతురతతో వాళ్ళు రాజ్యానికి వచ్చినారు. ఎట్లా అంటే అన్ని మతాలను పరమత సహనం ఉన్నవాడు అంటారు కదా అక్బర్ని. అలాగున ఈ మాదీయ పారసీకులు పరమత సహనం చూపించి ఈ వాళ్ళ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేసిన గొప్ప రాజ్యం అండి అది, సామ్రాజ్యం. అయితే ఆ రాజ్యంలోనే మన ఇశ్రాయేలీలు అక్కడే ఉన్నారు కదా. అయితే మందిరాన్ని కట్టడానికి అందరూ రాలేదండి, కొంతమందే వచ్చినారు. ఒక 50,000 మందిలో తక్కువ, ఇంకా తక్కువ, 49,500 మంది దాకా వచ్చినారంట అంతే. ఇంకా మిగతా వాళ్ళంతా అక్కడే సెటిల్ అయిపోయినారు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, అక్కడే ఇల్లులు కొన్నారు, అక్కడే వాళ్ళు పొడాలు కొన్నారు, ఇంక అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయినారు. సెటిల్ అయిపోయినప్పటికీ చాలా మంది వెన్ను తిరిగి తమ మందిరాన్ని కట్టడానికి వెనుకకు వచ్చినారనమాట. అయితే ఇక్కడ ఇక్కడ చూడండి, 6వ వచనం చదువుతా. 2వ అధ్యాయం హగ్గై 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఇది ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నేను అన్య జనులందరినీ కదిలింపగా అన్య జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఈ మందిరమును నా మహిమతో నేను నింపుతా. ఇప్పుడు ఇంతకుముందు మందిరము బంగారుతో, వెండితో, రత్నరాశులతో వెలిగిందేమో కదా, కన్నులకు దేవదారు మ్రాణులతో కదా, లెబానోను నుండి తెప్పించిన షేబా దేశం నుండి వచ్చిన స్వచ్ఛమైన శ్రేష్టమైన బంగారుతో సొలొమోను కట్టించిన మందిరము ఒక వెలుగు వెలిగిండవచ్చు గాని ఇప్పుడు కట్టే మందిరం అంటే ఇప్పుడు కట్టే ఆత్మీయ మందిరము దేవుడు ఏం చేస్తాడంట అండి, ఆయన ఏం చేస్తాడంట, ఈ మందిరమును మహిమతో నింపుదు. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. ఈ మందిరాన్ని ఆయన తన మహిమతో నింపుతాడు కదా. ఇంతకుముందు బంగారు వైడూర్యాలతో నింపినాడు, ఇప్పుడు మహిమతో నింపుతాడు. ఇప్పుడు ఆత్మీయమైన కట్టడము, ఆయన మహిమ కొరకు కట్టబడుతున్న ఈ సంఘము కదా. ఏ సంఘం అండి, ఆయన ప్రియురాలకు సంఘం కదా. ఆయన నిష్కలంకురాలా నా పావురమా, నిష్కలంకురాలు కదా, నిందారహితురాలు, ఏ మచ్చైనను డాగైనను కనబడని ఆయన సంఘము అనే మందిరము ఆయన కట్టుచున్నాడు కదా. ఆ మందిరములో ఆయన ఆత్మ మన మధ్య, ఆ మందిరం చుట్టూ, ఆ మందిరంలో ఆయన ఆత్మ సంచరిస్తా అన్నాడు. ఆ మందిరము మీద ఆయన తేజో మహిమ నిలిచి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది కదా, ఆయన తేజో మహిమ ఆ మందిరమునకు పైగా నిలిచి ఉండట నేను చూచితిని అని చెప్పినాడు కదా. యెహెజ్కేలు చాలా బాగా రాసినాడండి. ఆ యొక్క అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ మళ్ళా 2వ అధ్యాయం 9వ వచనం సిస్టర్స్, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. ఇప్పుడు ఈ మాట ఎట్లా చెప్పినాడు చెప్పండి, హగ్గై ద్వారా ప్రభు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పండి. ముందు మందిరమే గొప్పది కదా. చూడు, ఇప్పుడు ఏదో ఒక చెయ్యి కట్టల్లా, ఇట్లా గుమ్మాలు ఇలా ఉండాలా, ఈ గుమ్మం ఇలా ఉండాలా, తూర్పు గుమ్మం ఇట్లా ఉండాలా, గొర్రెల గుమ్మం ఇలా ఉండాలి, ప్రయామ గుమ్మం ఇలా, గుమ్మాల ప్రకారము ఆ యొక్క ప్రాకారాల ప్రకారం కట్టినారు, మంచిదే. మందిరం ఎలా పెట్టాలో అలా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కదా. తర్వాత బయట స్థలము, గంగాళము అన్ని దహన బలికి అన్ని కట్టినాడు. మామూలుగా ఆయన చెప్పినట్లే కట్టినారు, కానీ ఆ మహిమ లేదు. ఆ యొక్క ఏమంటారు, అంత లెగసీ అప్పట్లో ఉండే ఇది అంటే ఫిజికల్ గా నేను చెప్తున్నా, వైభవం కరెక్ట్ ఆంటీ చెప్తుంది, వైభవము లేదన్నమాట. అంత వైభవం లేదు. ఇప్పుడు ఏదో కట్టినారు, ఏదో వచ్చినారు, సమకూర్చబడినారు, బీదవాళ్ళు అయిపోయినారు, వేరే దేశంలో ఉన్నారు కదండి. ఒక దేశంలో నుండి వచ్చి మళ్ళా వాళ్ళు సమకూర్చబడి తిరిగి వచ్చినప్పుడు, ఇప్పుడు కొన్ని ఏళ్ళు వాళ్ళ చెరలో 70 రోజులు పోండి, మన ఇల్లు ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఒక నెల పోతే మన ఇల్లు, ఒక నెలకు కూడా నాకు తెలిసి ఒక్క వారం పోతే మన ఇల్లు బయట అంతా చెత్త అట్లే ఉంటది, దుమ్ము ధూళి అట్లే ఉంటది కదా. 70 సంవత్సరాలు పోయినారండి వీళ్ళు చెరలో. 70 సంవత్సరాలు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులు, వాళ్ళ పొలాలు అవన్నీ ఏమైపోయినాయి, పాడుబడిపోయినాయి కదా. మందిరము పాడై ఉండగా మనము ఎలా నువ్వు నివసిస్తావు సరంబి వేసిన గృహాలలో? నీ మందిరాన్ని నువ్వు కట్టవా? ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావా అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. సమయం రాలేదు అంటున్నావే,
మళ్ళీ ఇంకా ఎంత సమయం వీళ్ళ నీకు దేవుడు చెప్పండి. ఎఫ్ఎస్సీలకు రాసిన ఎవరైనా త్వరగా తీయండి సిస్టర్. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము. ఎఫ్ఎస్సీలకు రాసిన 5వ అధ్యాయం 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని పోనిస్తున్నాం. సమయాన్ని పోనిచ్చేది ఎవరు చెప్పండి? సామెతల గ్రంథములో 6వ అధ్యాయం 6వ వచనములో ఎంత చక్కని మాటలు ఉన్నాయి చెప్పండి. చేయండి ఎవరైనా. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. చాలా మంచి మాట ఉంది అక్కడ. మరి తీస్తున్నాను, చీమల చదవండి. యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము. ఆ, ఆ, వాటికి న్యాయాధిపతి వాటికి లేకున్నను, న్యాయాధిపతి పరిపాలనకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యం కూర్చుకొనును. సో మరి ఎందాక నీవు పండుకునేందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ వనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యుద్ధకు వచ్చును, వచ్చినట్లు నీ యుద్ధకు వచ్చును. వస్తాడు కదా. ఇక్కడ సోమరి ఎవరి దగ్గర పొమ్మని చెప్తున్నాడు దేవుడు? చీమల యుద్ధకు పొమ్మంటున్నాడు. ఇంకా టైం లేదు. సోమరితనం అన్నమాట. చాలా మందికి ఆత్మీయమైనటువంటి సోమరితనం ఉంటుంది, ఇష్టం ఉండదు. ఈ ఆడబోతాలే అంత దూరము, ఎక్కడ పోతే ఇండ్లు దాటిపోయి ఉన్న చాలా మంది ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత అండి దేవుని వాక్యము. మనము ఖచ్చితంగా మనము అనేక మందిని శిష్యులుగా చేసే బాధ్యత మీ పైన ఉందని ప్రభు చెప్పినాడు. ప్రతి ఒక్కరిది ఆ బాధ్యత. అది ఎవరు మాట్లాడే వాళ్ళది కాదు, ప్రసంగికులది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంతమందికి మనం వాక్యము చెప్తున్నాం, ఎంతమందిని మనం ప్రభువులోకి నడిపిస్తున్నాం, ఎంతమంది ఈ ఆత్మీయ మందిరాన్ని కట్టడానికి ఎజ్రా వలె నెహమ్యా వలె పూనుకుంటున్నారు చెప్పండి. అది మనము ఆలోచన చేయాలి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు 5:15 చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు. ఇక్కడ సోమరి చీమల యుద్ధకు పో, నీకు తెలుస్తుంది అవి ఇంత చిన్న చీమలు ఎంత కష్టపడతాయి, ఎంత సమకూర్చుకుంటాయండి. అసలు ఇంత ఆశ్చర్యం అవుతుంది చీమల గురించి నేర్చుకుంటే కదా. అందుకు దేవుడు చీమల దగ్గర పోయి నేర్చుకోమన్నాడు. దేవుడు నేను చెప్పేది కాదు, నువ్వు ఒకసారి నువ్వు ప్రాక్టికల్ గా చూడవు ఎంత కష్టపడుతున్నాయో. ఎంత దానికి మించిన 100 రెట్ల బరువు వస్తుందంటే చీమ తనకు ఉన్న వెయిట్కి 100 రెట్ల వెయిట్ ని మోయగలుగుతుందంట చీమ. ఎంత కష్టమో చెప్పండి. మనకన్నా చిన్నవైతే బరువులు మోస్తాం, మనకు మించిన బరువు మనం మోయగలమా? కానీ చీమ అంత చిన్న చీమ అయినా, అందుకే దేవుడు చీమను మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు అనమాట. నీవు దినములు చెడ్డవి. ఇదే మాట కొలస్సీ 4:5 ఉంది చూడమా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్ గా ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలు. సమయమును పోనీయక ఇది సమయం అన్నాడు. ఎంతసేపు సమయం మీకు? మీ సోకులు, మీ యొక్క లగ్జరీ, మీ యొక్క ఇదే దీనికే సమయం అంతా చాలా గడిపేస్తున్నావు కదా. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంట, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాల. సంఘానికి వెలుపటి ఎవరమ్మా ఉండేది? అవిశ్వాసులు అన్నిలే కదా. వాళ్ళ పట్ల నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నావా? వాళ్ళ సరిగా మనం జీవిస్తున్నామా? వాళ్ళు మనము ఒకటేలాగా జీవిస్తున్నామా, లేదంటే ప్రత్యేకించి జీవిస్తున్నామా? చెప్పండి. ప్రత్యేకించబడిన మన ప్రజలు కదా, మీరు వెళ్ళి ప్రత్యేకంగా ఉండమన్నాడు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమయమును సద్వినియోగం. జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవరు జ్ఞానవంతులు చెప్పండి? ఎవరు జ్ఞానవంతులు? యెహోవాను తెలుసుకున్నవాడే, వాక్యం బాగా నేర్చుకున్నవాడు కాదు, యెహోవా దాని ప్రకారం జీవించిన వాడే జ్ఞానవంతుడు. అయితే ఇక్కడ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, అట్లే నువ్వు జీవించదు. 2:21 ఫిలిప్పీ 1:27 చూడండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించినప్పుడే కట్టబడుతుంది సంఘం కదా. సంఘం వెలుపలి వాళ్ళ అంటే మనం మాదిరిగా ఉండాలా, వాళ్ళతో మనం కలవకూడదు, మన జ్ఞానం కలిగి జీవించాలా, కాంప్రమైజ్ కాకూడదు. మనం కాంప్రమైజ్ అయినామనుకోండి అక్కడే మన కమిట్మెంట్ అంతా దిగజారిపోతుంది. కాంప్రమైజేషన్ ఎప్పుడు మనకి ఉండకూడదు. అందుకని ఫిలిప్పీలకు 2:21 చదవండి. 2వ అధ్యాయం ఎవరు తీసినా చదవండి. 2:21 చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేం సంభవింపలేదు. చాలు సిస్టర్, అందరూ తమ స్వంత కార్యములనే చూసుకుంటున్నారంట కదా. ఎంతసేపు ఉన్నా మన ప్రోగ్రాములు కదా. ఇప్పుడు ఎక్కువైనాయండి ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు, వెడ్డింగ్ యానివర్సరీస్, తర్వాత బర్త్డేలు, ఇంకా ఓనీ లంగా ఓనీ సీర్మనీస్, ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయి. అన్ని చెప్పే కాదు అవన్నీ కదా. ఆదరణ కుడికలు, మళ్ళా పంచకట్టులు, పుట్టు పంచలు అంటివన్నీ హిందువులు అన్నప్రాసన చేపిస్తున్నారు. మన వాళ్ళు అక్షరాలు దిద్దిస్తున్నారు. ఇన్ని ఉన్నాయి చూడండి. ఇన్ని వేడుకలు చేస్తున్నారే మీరు. దేవుడు మీకు చెప్పినాడు ఇవన్నీ చేయమని? దేవుడు అలాంటివన్నీ మనకు ఎప్పుడు చెప్పలేదండి. మనం అలాంటి పనులు మనం విశ్వాసులుగా మనము చేయకూడదు. సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కానీ అంటే హాని ఉందని అర్థం బైబిల్ గ్రంథంలో. గాని అనే మాట ఉండకూడదు. కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కానీ అంటే హాని అని అర్థం. అయితే అంటే మీకు ఒక ఆప్షన్ ఇచ్చినాడని కదా. అయితే మీకు ఒక ఆప్షన్ ఉంది అని అర్థం. కానీ అంటే నీకు హాని ఉందని జాగ్రత్త పడాలి. అయితే ఈ రకంగా సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోవాల. ఎంతసేపు పక్కన వాళ్ళని చూసి నువ్వు ఆశ్చర్యపడ్డం ఎందుకు? నీ మందిరాన్ని కట్టడంలో నువ్వు ప్రయాసపడవా? ఆత్మీయ మందిరం కట్టాలని నీకు లేదా? సజీవ మరాళ్ళగా మనం కట్టబడాలని దేవుడు చెప్పినాడు కదా. చెప్తే మనం ఏం చేస్తున్నాము? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దీన్ని యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఫాస్ట్ గా తీసుకొని చదవండి సిస్టర్. యోబు 2:10. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవించక తగదా నేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఇప్పుడు యోబు ఇలాంటి వాళ్ళు అడ్డంకులు చెప్పే వాళ్ళు ఉంటారండి. భార్యలకు భర్తలకు భార్యలు కదా. ఇప్పుడు యోబు ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. తనకి ఎన్ని పోయినా తన విశ్వాసములో తొలగలేదు యోబు కదా. ఒకసారి ఆ ప్లేస్ లో ఉంటే మనకు అర్థమవుతుంది. నిజంగా నేను యోబు గ్రంథం చదవనండి, మీకు తెలుసో లేదు. యోబు 1-2 అధ్యాయాలు చదవను నేను, మిగతావన్నీ చదువుతా. ఆ 2 అధ్యాయాలు నాకు చాలా బాధ, కన్నీళ్ళు వస్తాయి కదా. ఎంత కష్టం అండి. తన ఆస్తి అంతా కోల్పోయినాడు, తన కన్న బిడ్డలను కోల్పోయినాడు. చివరకు తన శరీరములో జబ్బు, చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటా అంటే భార్య ఏం చేయాలండి? ఆదరించాలి కదా. భార్య ఆదరించిందా? ఆదరించాల. గయ్యాలి భార్య, గయ్యాలి. ఏమంటే దేవుని సిగ్గులేంగా నీకు దేవుని పట్టించుకొని తిరుగుతాను, వద్దని చెప్పు, ఒకసారి తిట్టు దేవుణ్ణి అని ప్రేరేపిస్తాను కదా. యోబు వెంటనే చూడండి, పరిశుద్ధాత్మ ఎక్కువ ప్రార్థనాపరుడు యోబు. ఎన్ని పోయినా ఎంతో నెమ్మది, సుఖము, విశ్వాసములో బలము, స్థిరత్వము కలిగిన గొప్ప వ్యక్తి కదా. నా సేవకుడైన యోబును చూచితివా అని యోబును గురించి సాక్ష్యము చెప్పినాడని. యోబు ఎక్కడైనా మైకిల్ మీద వాక్యం చెప్పినాడా? ఎక్కడైనా జూమ్లలో వాక్యం చెప్పినాడా యోబు? సేవకుడైన. సేవకుడు అంటే ఎవరండి?
పాస్టరు, సంఘాన్ని కాపాడేవాడు కదా. మళ్ళీ యోబును నా సేవకుడని ఎందుకన్నాడు? నా సేవకుడైన యోబును చూచితివా, ఎంత నీతిపరుడు, యథార్థవర్తడు, ఎన్ని టైటిల్స్ ఇచ్చినాడండి ప్రభు. యోబు యొక్క ప్రార్థనా జీవితం, యోబు యొక్క గొప్ప స్థిరమైనటువంటి విశ్వాసము ఆయన కోల్పోలేదు. ఏమి కోల్పోయిన ఆ విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదండి. ఆయన అన్ని తిరిగి సంపాదించుకోగలిగినాడు కదా. అని గయ్యాలే, కానీ మంచిదే. ఏమంటే బాధ చూడలేక, మానవ యొక్క మన సహజ గుణం కదా. అంటే అలా అనింది, దేవుడు దాన్ని ఓవర్టేక్ చేసినాడు. దేవుని కోపం వస్తే, దేవుడు అంటే తన భర్త మీద ప్రేమ ఎక్కువ దేవుని మీద కన్నా కదా. కరెక్టే. ఎందుకంటే ఆమె ఆ ప్రేమతోనే తిట్టి చచ్చిపో అంటుంది లాస్ట్కి. అంతేనే, ఇంక ఈ పిల్లల్ని కోల్పోయింది తను కదా. అయితే చివరకు మళ్ళీ ఇంతమంది పిల్లల్ని కోల్పోయింది, అంతమందిని దేవుడు ఆమె ద్వారానే ఇచ్చినాడు. ఆమె విశ్వాసాన్ని బలపరిచినాడండి ప్రభు. ఆమెను గయ్యాలనుకుంటాం కానీ గయ్యాలే, మంచి గయ్యాలి, చెడ్డ గయ్యాలి కాదు కదా. అయితే బాధ, తన భర్తకు కలిగిన బాధను తను చూడలేక, ఏదో మానవ శరీరంలో ఉన్న బలహీనతలు మనకు ఆవరించి ఉంటాయి కాబట్టి అలాగున ఆమె మాట్లాడింది. అయితే ఇప్పుడు అలా అట్లాంటి మాటలు మచ్చరపడితేనని చెప్తున్నాడు కదా ఒక ఆయన. ఎవరు చెప్పండి, నేను మచ్చరపడినానని చెప్పినాడు అన్నిలను చూసి. గుర్తుందా? 73వ కీర్తన అండి. 73వ కీర్తన ఎవరు రాసినారు చెప్తారా? 73వ కీర్తన రాసింది ఎవరు? ఆసాప్ కదా, ఆసాప్ కీర్తన. 73వ కీర్తన 22వ వచనం చదువుతారా సిస్టర్? 22 సిస్టర్. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. ఆయనను 22 అదే సిస్టర్. నేను ఎల్లప్పుడూ నీ ఎద్దున్నాను. ఆప్షన్ చేశారు. ఆయనను అంటే దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చినాడు. పశుప్రాయుడు అయినాడు అంటే ముందర చదివితే మీకు అర్థమవుతుంది. అన్నిలను చూసి మచ్చరపడినాడు ఈయన. ఏంది ప్రభువా, మేమంత బాగున్నాం నీ సన్నిధిలో, మేము ఇంత చక్కగా నీకు ప్రార్థన చేస్తాం, చర్చికి పోతాం, వాక్యం చదువుతాం, మేము దశంభాగాలు ఇస్తాం, అన్ని ఇస్తాం, కానీ మాకన్నా వాళ్ళే బాగున్నారు. అన్నిలు మిద్దెల మీద మిద్దెలు కడుతున్నారు, ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నారు, కార్ల మీద కార్లు కొంటున్నారు. వాళ్ళు సొసైటీలో ఎంత చక్కగా ఉన్నారు ప్రభువా, మమ్మల్ని ఏంది ఇట్లా పెట్టినావు నువ్వని ఎంతో అడిగినాడు. సత్యమును తెలుసుకున్న తర్వాత, ఎప్పుడు తెలుసుకున్నారు సత్యము చెప్పండి? ఎప్పుడు తెలుసుకున్నారు? నిశ్చయముగా నీవు 18వ వచనం, నిశ్చయముగా నీ వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. వాళ్ళు ఎక్కడున్నారంట అండి? కాలు జారే చోటు ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు? స్థిరమైన పునాది మీద నిలబడి ఉన్నావు. స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడుచున్నావు సజీవ రాయిగా కదా. కాబట్టి ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకాన్ని నువ్వు గమనించినప్పుడు నీకు లోకం గొప్పగా కనపడుతుంది. అయితే నువ్వు ప్రభుని చూసినప్పుడు ఈ లోకం నీకు చెత్తగా కనపడుతుంది కదా. ఆ కన్నుల నిమ్మని అడగాల, దేవా నా కన్నులను తెరువు. ఎవరు అడిగినారన్నమాట? వీడి కన్నులు తెరవమని చెప్పింది ఎవరండి? ఎలీషా కదా. దావీదు అడిగినాడు కదా, దేవా నీ యొక్క గొప్ప సంగతులను నేను చూచున్నట్టు నా కన్నులను తెరవమన్నాడు. మన కన్నులను మనము ఏ కన్నులండి? ఆత్మీయమైన కన్నులు కదా. ఆత్మీయమైన మందిరంగా కట్టబడాలా, ఆత్మీయమైన కన్నులు తెరవబడాలి కదా. యాకోబు 3:13 చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో చాలు మనకు కాల్సింది ఇంతే. ఏం కావాల మీకు? జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచాలి. జ్ఞానముతో కూడిన సాత్వికం. సాత్వికం అనేది ఏమండి? ఆత్మఫలాల్లో ఒకటి కదా. సాత్వికము, ఆశ, నిగ్రహం. ఈ సాత్వికము యొక్క ఆత్మఫలము దేనితో కూడి ఉండాలంటే జ్ఞానముతో కూడి ఉండాలి. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోమన్నారు కదా. కాబట్టి నువ్వు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో
సహింపనలివి కాని మత్సరమును తర్వాత వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. సత్యమును జరిగించు, సత్యానికి విరోధముగా నువ్వు జీవించవద్దు. అలాంటి మందిరముగా నువ్వు కట్టబడాల. ఎప్పుడు నువ్వు ఇలా ఎన్నాళ్ళని ఇట్లే ఉంటావు మందిరాన్ని కట్టకుండా? ఆత్మీయమైనటువంటి ప్రభు వస్తాడు, త్వరగా ఆయన వస్తున్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు సమాధానము దేవునికి? ఏమని చెప్తావు? దేవుడు నిన్ను నిలబెడతాడు, నన్ను నిలబెడతాడు, మనందరిని ఆయన నిలబెడతాడు. నిన్ను ఒకటి అడుగుతాడు, నీకు ఈ తలాంతులు ఇచ్చిన నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. ఏం చెప్తాం మనం చెప్పండి? ఒక భక్తుడు రాశాడు కదా, ఒడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదున. ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నడిపించక కదా, నడిపించు, కనీసం వారి కోసమన్నా ప్రార్థన చేయాలి. అట్లాంటి ఆత్మల కొరకు మన వాళ్ళు చాలా మంది మన సిస్టర్స్ కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మనం పోకుంటే పోయే వాళ్ళను పంపిద్దాం. పంపబడినావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు ఆయన యొక్క ఆత్మీయ మందిరాన్ని కట్టటకు నువ్వు పూనుకుంటున్నావా? ఆయన మందిరము మునుపటి మందిరమును మించునని ఆత్మ చెప్తున్నాడు. ఆ మందిరము అది ఫిజికల్ గా వైభవం చెందింది, కానీ ఈ ఆత్మీయ మందిరం ఎలా ఉందంట? సజీవరాళ్ళ వలె మీరు కట్టబడుచున్నారని పేతురు చెప్పినాడు కదా. మీరు సజీవరాళ్ళ వలె రాయి మీద రాయి చక్కగా మీరు కట్టబడుతున్నారు. ఎవని పని? దేవుడు వచ్చినప్పుడు మన పనిని చూస్తాడు దేవుడు. నువ్వు ఏమిటితో కడుతున్నావు? విలువైన రాళ్లతో కడుతున్నావా, ఇలాంటి విలువలైన కర్ర, చెక్క, చెత్తారంతో కడుతున్నావు? అది ఆ పని కనపడుతుంది అక్కడ. అప్పుడు అన్ని నిలబడుతుందా? అది నిలబడదు. ఆ మందిరం ఎట్లుండాలంట? ఆ మందిరం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఫాస్ట్ గా తేండి సిస్టర్. 4వ వచనం చదవండి. 2:4. పేతురు రాసిన మొదటి పత్రిక మనుషుల చేత దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయుగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది నాకు కావాల, ఆత్మ సంబంధమైన మందిరం. సొలొమోను కట్టినాడు కదా, మంచి మందిరం కట్టినాడు కదా. ఇప్పుడు మనం కూడా కడదాం. ఎటువంటి మందిరం అంట? ఆత్మ సంబంధమైన మందిరం. ఆ అమూల్య మూలకు తలరాయి ఎవరమ్మా? మన యేసు ప్రభువాడు కదా. ఆయన మూలకు తలరాయిగా నిన్ను పెడతాడు, మూలరాయిగా పెడతాడు, ప్రధానమైన రాయిగా పెడతాడు. ఆ రాయిని చాలా చక్కగా ఆయన మలుచుకుంటాడంట. శిల్పిగా, చక్కటి శిల్పిగా ఆయన మలుచుకుంటాడు నిన్ను కదా. ఆయన మన ప్రధాన శిల్పి, మన పరమ కుమ్మరి. తనకు నచ్చిన రీతిలో చక్కని పాత్రగా మనల్ని చేసి ఆ యొక్క గొప్ప ఇంటిలో గొప్ప పాత్రగా మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మందిరముగా మనం కట్టబట్ట. మన మందిరాన్ని మనం ఆషామాషిగా అనుకుంటున్నాం కదా. మందిరముగా నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఆషామాషగా అనుకున్నావంటే దేవుడు కళ్ళు తెరిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ మందిరాన్ని నీ సొంత మందిరంగా అనుకొని, నీ సొంత ఇంటిలాగా భావించి, నీ సొంత ఆలోచనతో నడిపించినావంటే ఆ మందిరం నిలబడదు కదా. ప్రభు యొక్క ఆలోచన చేత, ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడి అది కట్టబడుచున్నాము. మనం దేనిగా కట్టబడుచున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కంటిన్యూస్ లో చెప్తున్నాడు. ఇది కంటిన్యూస్. కట్టబడినారని చెప్పలే, కట్టబడుచూ ఉన్నాం. అందుకే మనం ఇలాగో నిలిచి ఉన్నాం కదా, కట్టబడుచూ ఉన్నాం. చాలా పరిశుద్ధాత్మ దేవుని మాటలు చాలా చక్కగా రాసి పెడతాడండి. ఎప్పుడైనా మీరు చదవండి, అంత అప్డేటెడ్ గా దేవుడు కొత్త ధనములో ఆయన యొక్క దాంట్లో కొత్త ధనము మనకు చూపిస్తాడు. సరే, మళ్ళీ మనము హగ్గై గ్రంథానికి వద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం
అనుగ్రహించదను. చాలా చెప్పండి ఇదే చదవండి సిస్టర్. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇక్కడ ఈ కడవరి మందిరం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ ముడిపెట్టి మందిరం యొక్క మహిమను మించినని. అది మహిమ గలదే, అది ఫిజికల్ గా ఉండేది మహిమ గల మందిరమే. ప్రతి ఒక్కరు యెరూషలేం పోయి ఆరాధించి బలులు అర్పించి అన్ని చేసి వచ్చే మందిరం వైభవ్ మంచిదే. కానీ ఇప్పుడు కట్టే మందిరం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఫ్యూచర్ టెన్స్ లో ఇది రాసినాడు. ఇప్పుడు కట్టబడే మందిరము మునుపటి మందిరము యొక్క మహిమను మించి ఉంటుందంట. కాబట్టి నువ్వేమే అయ్యో ఆ మందిరం అలా పాడైపోయిందని బాధపడద్దు. దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ మందిరం మహిమను మించుతుందయ్యా, మీరు కట్టండి, నేను మీ తోడుగా ఉన్నాను, మీరు పూనుకోండి, మీరు ముందుకు రండి, నేను మీతో వస్తాను అని ప్రభు బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ నన్నుగ్రహించేదను. దేవుడు పోయేటప్పుడు ఏం చెప్పినాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చి ఆయన పునరుద్ధానుడై లేచి తిరిగి ఆయన ఆరోహణమై దేవుని సన్నిధికి ఆయన యొక్క తండ్రి కుడిపార్శ్వమున కొనిపోబడక ముందు మనల్ని ఎలా చేసినట్టు ఆశీర్వదిస్తూ మీకు సమాధానం, సమాధానం. ఎందుకు మనకు సమాధానం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉందండి, సమాధానం లేదు కదా. ఇంట్లో ఆరోగ్యాలు సమస్య, ఇంట్లో రక్షణ పొందని వారి గురించి సమస్య కదా, ఇంట్లో మన 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 పరిచర్యలో మనం వాక్య పరిచర్యలో ఆత్మల సంపాదనలో మనకు సమాధానం లేదు. ఎన్నో ఆటంకాలు కదా, ఎన్నో ఇబ్బందులు కదా. అయితే నీవు ఇబ్బంది కులంలో నన్ను పరీక్షింపగా నేను చక్కగా కనబడుతుంది. ఎవరు చెప్పినారండి అన్నమాట? ఎవరు చెప్పినారన్నమాట? యోబు చెప్పినాడు. యోబు చెప్పినాడు కదా, నీవు ఇబ్బంది అనే కొలువులో నన్ను పరీక్షించగా నేను స్వచ్ఛమైన వాడిగా కనపడినాను ప్రభువా. ఆ మాట మనం చెప్పగలమా యోబులాగా? ఆ మందిరము మునుపటి మందిరము యొక్క మహిమ 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 ఆయన మహిమ కొరకు నువ్వు మందిరముగా కట్టబడుచున్నావా? ఆయన మందిరాన్ని కట్టుటకు నువ్వు ముందుకు వస్తున్నావా? వెనకలే ఉన్నావా? ఉండొద్దలా. కట్టే వాళ్ళని చూసి ఇంకా ప్రోత్సహించు, వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నావా? తప్పు కదా. మందిరంను కట్టుతున్నారు, ఎంతో వాళ్ళు సమర్పించుకొని వాళ్ళ జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తున్న వాళ్ళ గురించి నువ్వు తక్కువగా మాట్లాడడం తప్పు కదా. చాలా తప్పు. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారంటే తిమోతికి రాసిన పత్రిక చూడండి, అది అంత ఎందుకో నా తలంపులోకి వస్తా ఉంది చాలాసేపు నుంచి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12 కదా, 12 13. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాని రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదురుబోతులను పరుల జోలికి పోవారు అంటూ నేర్చుకొందురు. చాలు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు. ఇప్పుడు చాలా మంది గ్రూప్స్ అని ఇళ్ళల్లో గ్రూప్స్ పెడుతున్నారు కదా, గ్రూప్స్ నడుపుతున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించి పెట్టినాడు, జరగబోయే వాటిని చక్కగా రాసినాడు చూడండి. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధగురాన్ రగుట మాత్రమే కాక. ఎందుకు నువ్వు ఇంటికాడికే పిలిపించుకొని ప్రార్థన చేపించుకుంటావు? నువ్వు మందిరానికి రాలేవా? మందిరంలో మా మీటింగులు లేవా? నియామక కూడికలు లేవా? మనకు నియామక కూటాలు లేవా? ప్రార్థనా కూడిక లేదా? వాక్య పరిచర్య లేదా? ఎన్ని కూడికలు ఉన్నాయి? యూత్ మీటింగ్ లేదా? ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ అక్కడ ఎక్కడంటే అక్కడ ఆడ చెప్తే అక్కడ బైబిల్ స్టడీ ఉందని ఒక దగ్గరికి వెళ్తావు, ఇంకో దగ్గర నచ్చినాదని ఇంకో దగ్గర వెళ్తావు. ఎట్లా మనం ఎదుగుతాం చెప్పండి? ఒక మొక్క ఒక మందిరంలో నాటబడిందండి. నేను వచనం చూపించేకి కీర్తనల గ్రంథంలో రాసినాడు దావీదు, దేవా నీ మందిరములో నేను నాటబడిన మొక్కను అన్నాడు. ఆ నాటబడిన మొక్కను మనము తీసి ఇంకో మందిరంలో కూడా బాగుంది అని ఆ మొక్కను తీసి ఇంక అక్కడ నాటినాం అనుకోండి, ఆ మొక్క కొంచెము ఏమైతుంది, బ్రేక్ అవుతుంది. మీరు బాగా గమనించండి. మళ్ళీ అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర నాటండి, మట్టితో సహా తీయండి, వేర్రతో సహా తీయండి, కానీ మొక్క సరైన విధానంలో ఫలించదు. మొక్క ఎప్పుడు ఫలిస్తుందంటే యోహాను సువార్తలో యేసుప్రభుల వారు ఒక మాట చెప్పినాడు కదా, నా యందు నిలిచి ఉండు. నిలిచి ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు కదా.
నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వృక్షం వలె వలె ఉంటాడు నీతిమంతుడు కదా. ఈ చెట్టు ఎట్లయింది? మొక్క చెట్టు కావాలంటే నువ్వు ఇన్ని ప్లేసులు మారిస్తే చెట్టు ఎట్లయితుంది అంటే ఆత్మీయమైనటువంటి బలహీనతలతోనే ఉన్నావు. ఇంకా ఒకే దగ్గర నిర్మించబడడంలే, ఒకే దగ్గర నువ్వు అంటు కట్టబడడంలే, ఒకే దగ్గర వేరు సరిగా నువ్వు లోపలి వరకు నువ్వు వేరు లోనికి పోయి మీదికి ఎదిగి ఫలించుటకు నువ్వు సుముకురాలుగా ఉండాలి కదా. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఇంటింటా గ్రూప్స్ చేయడం ఇవి చేయొచ్చు. ప్రార్థన మనం చేయాలా, తప్పదు, మనం చేయాలా, మంచిది, ఈ విషయాలు మంచివే. నువ్వు మా సంఘానికి బద్దురాలవై చేయాలి. అట్లా కాకుండా నీ సొంత సేవలాగా చేయకూడదు. నువ్వు ప్రభు పరిచర్యగా చేయదాన్ని, అప్పుడు నీకు దీవెన, నీ సేవకు ఫలితము దక్కుతుంది. అంతేగాని నువ్వు చెడు హృదయముతో నువ్వు దాన్ని ఇంకొకరు కమర్షియల్ గా చేసినావంటే నువ్వు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు సరిగ్గా ఫలించలేవని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రసంగి చెప్తున్నాడు అనమాట. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘమును కనిపెట్టువాడు కోయడు. గాలి ఇట్లా పోతాది, ఇట్లా పోతాంది, ఇక్కడ బాగుందంట గాలి, గాలి చూపించినాడు ప్రసంగి సొలొమోను ఆ కాలానికే. గాలి ఇట్లా వీస్తారు, అబ్బాయి ఏమి జనాలు వస్తున్నారు, ఏమి కథ అని అట్లా గాలి పోతుంది మనకి. ఆ గాలి అట్లా పోయిందంటే అట్లే పోతాం కదా. కాబట్టి గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట. వాడు ఎప్పుడు విత్తనము వేయడానికి వాడు సుముఖంగా లేడు, సరైనటువంటి విధానంలో విత్తనాలు వేయడం లేదు వాడు అని అర్థం కదా. రెండోది వచ్చి మేఘములను కనిపెట్టువాడు, మేఘాలను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అద్దె వచ్చాడు, మబ్బులు ఇస్తాను, అద్దె వాన వచ్చి అనుకుంటాం. మబ్బులు చూస్తానే ఏమా మబ్బులు చెప్పండి, ఏంటి ఆ మబ్బులు? మీకు యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారు, మీకు సంతాన ప్రాప్తి కదా, స్వర్గ ప్రాప్తి, మళ్ళా సంపాదన ప్రాప్తి, ధన ప్రాప్తి, ఇవన్నీ కలుగుతాయని ఇప్పుడు చెప్తున్నారు చాలా మంది ధైర్యంగా. ఒక సిస్టర్ గారు, ఆమె పేరు చెప్పగలను కూడా నేను, తెలంగాణలో ఆమె పేరు యాదక్క అనుకుంటాను, యాదమ్మే కరెక్ట్. ఆమె చెప్తుందని చాలా మంచి విశ్వాసురాలే ఆమె నక్సలిజం నుంచి వచ్చి ప్రభువులోకి వచ్చిన ఆమె చెప్పేది చాలా విడ్డూరంగా ఉంటుంది వాక్యం. దేవా, నాకు నువ్వు బంగారు వీధిలో ఉండే ఒక బంగారు చైన్ నాకు దొరకల్ల ప్రభు అని ప్రార్థన చేసిందంట. వెంటనే లకడీ కప్పు లేక చౌరస్తాలో ఆమెకు దొరికిందంట. ఎట్లండి, నేను కావాలంటే అది ఎస్తరిక్ వారియర్స్ లో పెడతాను, మీరు చూడండి. అది నాకు చాలా నవ్వు వచ్చింది, బాధ కూడా అనిపించింది. ఆమె ఎలా చెప్తాంది, ఆమె ఒక పొలాన్ని చూసిందంటండి పోయేటప్పుడు, దేవా ఈ పొలం నాకు కాళ్ళంటే ప్రొద్దనికే ఆమె పొలం అయిందంట. అది ఇలాంటి కారు నాకు కాళ్ళ ప్రభు అని అడిగిందంట. ఇలాంటి వాళ్ళు వస్తున్నారండి. గాలి, అందుకే దేవుడు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. నువ్వు ఎట్లా గాలి, నీ గాలి ఎక్కడికి పోతుంది? నీ గాలి ప్రభు మీద ఉందా లేకుంటే మనుషుల పైన పోతుందా? నువ్వు అలా పోయినప్పుడు నువ్వు కడతావు, ఎలా కట్టబడతావు? మందిరములో నువ్వు ఒక రాయిగా ఇలా నిలబడతావు. నువ్వు నిలబడినప్పుడే కదా మందిరం కట్టబడుతుంది. ఆ కట్టబడినప్పుడే కదా అనేక రాళ్లను నువ్వు తేగలుగుతావు. నిలబడితే కదా నువ్వు తేగలుగుతావు. ఎట్లా? మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఎందుకు వస్తాడు వాడు? ఇంకా మేఘాలు చూసుకుంటూ ఉంటాడు అంతే. పంట ఎప్పుడు వస్తుంది మీకు? పంట రాదు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం మందిరమును కట్టుటకు పూనుకోవాలి. నెహమ్యా అన్నాడు కదా, నెహమ్యా అనుకుంటా 10వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చదవండి. నెహమ్యా గ్రంథము అదొక్కటి చూసి 10:32 అనుకుంటా సిస్టర్, 10:32 చదువుతారా? 10:32 మరియు మన దేవుని మందిర చదువుతున్నారమ్మా, చదవండి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము అదేనా వెండిలో 3వ వంతు ఇచ్చిదమని నిబంధన చేసుకుంటుమి. చాలమా? అంటే ఏమి? మన దేవుని మందిరపు సేవ నిమిత్తం, ప్రతి ఈ మందిరం సేవ నిమిత్తము మనము వెండి బంగారాలు దేవుడు అడగలేదమ్మా. మీ వెండి మీ బంగారం నాకొద్దు, దేవుడు మీరే నాకు కావాలన్నాడు కదా. మీరే నాకు కావాలి. ఎంత మంచి దేవుడు చూడండి, మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏమన్నా ఆయనకు అర్హులమా పాత్రులమా కాదు, కానీ
ఆయన మనలను కోరుకున్నాడు. ఆయన మందిరపు సేవ నిమిత్తము వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. మేము ఇంత ఇస్తాం, ఈ మందిరం ఇలా కట్టండి, మీరు కడుతున్నారు కదా మేము సహాయం చేస్తాం, మీరు వెళ్తున్నారు కదా మేము ప్రోత్సహిస్తాం, మీరు కష్టపడుతున్నారు కదా మేము ప్రార్థిస్తాం. మనము ప్రార్థనా జీవితం మందిరము కట్టడానికి చాలా అవసరం. ఆయన ఇది నాకు అది వచనం కనిపించలేదు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము అని ఒక మాట ఉంది. అది ఇక్కడ కనిపించడం లేదు నాకు. లాస్ట్ వచనం చదువు సిస్టర్. 10వ అధ్యాయము 39వ వచనం. నెహెమ్యా 10:39 సిస్టర్. 9. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవచే యాజకులు ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదిలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మన దేవుని మందిరాన్ని మనం విడిచిపెడుతున్నామా పట్టుకుంటున్నామా? గట్టిగా మనం పట్టుకోవాలి. మా దేవుని మందిరాన్ని వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. చూడండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. ప్రతి నియామక కూడాలకు వద్దాం, మన దేవుని మందిరాన్ని హత్తుకుని జీవిద్దాం. మన సంఘంలో ఉన్న మన పాస్టర్లు, మన యొక్క పెద్దలు చెప్పే వాక్యములో మనం నడుద్దాం. భిన్న బోధల వైపు మళ్ళకుండా చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి కదా, వాళ్ళు మనల్ని మళ్ళిస్తారు, వాళ్ళు మనల్ని తిప్పివేస్తారు, విశ్వాసం నుండి కూడా తొలగిపోయేలా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా డేంజర్ జోన్లో ఈరోజు మందిరాలు, సంఘములు ఉన్నాయి. చాలా కష్టము. మనము అది వాక్యంలాగే ఉంటుంది, ఎక్కడో చిన్న టర్నింగ్ ఉంటుంది. అది మనం కనిపెట్టలేకుంటే మనం చాలా నష్టపోతాం, ఆత్మీయంగా మనము నష్టపోయి. అందుకే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాము. ఈరోజు మనము ఈ తీర్మానం చేసుకున్నాం, మన దేవుని మందిరమును మనము విడిచిపెట్టకుండా కదా. ఎవరున్నారు చెప్పండి అట్లా? లూకాసు వార్తలో అన్నా ప్రవక్త బాబా పెళ్లి అయ్యి చిన్న వయసులోనే విధవర, తాను చనిపోయే వరకు దేవుని మందిరమును విడిచిపెట్టగా సేవ చేసిందండి. 2-3 వచనాలు ఆమె చరిత్ర అంతా దేవుడు చెప్పేసి ఎంత ధన్యురాలైంది కదా, ఎంత సమయాన్ని ఇచ్చేసింది దేవునికి కదా. అసలు ఆ మాట చదవడం చాలా ఈజీగా ఉంటది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క విశ్వాసం, ఆ మందిరమును విడిచిపెట్టకుండా సేవ చేసింది. మా జోబంకుల్ మీటింగ్స్ జరిగినాయి కదా, ఎంతమంది మందిరంలో పరిచర్య చేస్తున్నారు చెప్పండి? అంకుల్ వాళ్ళ చర్చ్ పిల్లలు అక్కడ పొద్దున్న 5కే లేసి వంటలకు ఎంత సహాయం చేస్తా అంటే మన వాళ్ళు స్టైల్ గా రెడీ వస్తున్నారు. అదే మందిరపు సేవ అంటే. మందిరపు సేవ మనం చేయాలి కదా. చెప్పండి, ప్రభుని బట్టి చెప్పండి. పరిచర్య ఉపచారం చేయొద్దా? పరిచర్య చేయొద్దా? మన ఇంట్లో మనం ఎన్ని పనులు చేసుకుని చేతనైన పని ఒకటన్నా చేసినావా చెప్పండి? కనీసం నీకు ఏది చేత అయితే అది చేస్తే ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి. నిజంగా నాకైతే భలే బాధ అనిపించింది. అసలు ఒక్కరు యవ్వన బిడ్డలు లేరు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళు ఎంత బాగా చేస్తా అంటే, నేను పొద్దున్నే 7కే వచ్చిన ఒక రోజు వాళ్ళందరూ వెనకాల కూర్చొని కొలుస్తా ఉన్నారు, కొంతమంది కోస్తా ఉన్నారు, కొంతమంది కడుగుతున్నారు. ఎంత ఆనందం అనిపించిందో. యెహోవా మందిరపు పరిచర్యలు అన్న తన జీవితాన్నే సమర్పించుకొని ముందుకు సాగింది. అప్పుడప్పుడు జరిగే మీటింగుల్లో అప్పుడప్పుడన్నా చేయడానికి మనం సుముఖత చూపించకపోతే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. అక్కడే హత్తుకొని ఆ మందిరాన్ని మనం జీవించినప్పుడు సజీవరాళ్ళ వలె మనము కట్టబడతాం. అంతేకాకుండా మునుపటి మందిరముకు మించిన మహిమను మించిన మందిరముగా కట్టబడతాం. మునుపటి మహిమ గల మందిరము కన్నా మించిన మహిమ గల మందిరముగా మనము కట్టబడతాం. ఆయన మహిమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క గైడెన్స్, ఆయన యొక్క తోడ్పాటు, ఆయన యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మందిరం కట్టడం. మనం అబలలము కాదు సబలలమని, మనము కూడా బలవంతులము కొరకు జీవించగలిగాం. మనం ముందుకు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ముందుకు ఈ మందిరములో మనం ముందుకు
సాగుటకు దేవుడు తన కృపను మనట్లా విస్తరింప చేయను గాక. నేను చిన్న ప్రార్థన చేస్తాను. మొదట చేయాలనుకున్నాను, మాట ముందుకు వెళ్ళిపోయినాను. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. హగ్గై ప్రవక్త ద్వారా దేవా తండ్రి, కోరేషు ఒక అన్యరాజు ప్రభువా, అతని ద్వారా ప్రేరేపించబడిన ఈ మందిరమును ప్రభువా కట్టడానికి 70 ఏళ్ల చెర తర్వాత ప్రభువా తిరిగి వారు మారు మనసు పొందినప్పుడు వారిని మీరు సమకూర్చుకొని నడిపించుకున్నారు ప్రభువా. ఆ మందిరమును కట్టుటకు నా ప్రభా ఎన్నో కష్టాలు పడ్డారు నాయన ప్రభా. రాజు సముఖంగా ఉన్నప్పటికీ నీ ప్రభా సొంత ప్రజలే సముఖంగా లేరు ప్రభా. అన్యులు ప్రభా వీరిని ప్రభా నాయన ఎగతాళి చేసినారు, గేలి చేసినారు ప్రభా. అయినప్పటికీ నీ ప్రభా యజ్రా గారు మందిరమును కట్టగా, నెహమ్యా గారు ప్రాకారములు నిలబెట్టగా ఆ మందిరమును ఒక సంపూర్ణ స్థితిలోనికి నడిపించినారు నాయన ప్రభా. ఇప్పుడైతే ప్రభా మేము ఆత్మీయ మందిరముగా కట్టబడడానికి మీరు ఇష్టపడుతున్నారు. మమ్మల్ని సజీవరాళ్ళగా ఎంచుకున్నారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నో విషయాలు తెలిపినారు ప్రభా. మందిరములో మేము ఎలా ప్రవర్తించాలి, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగును ప్రవర్తించగలను అది నీవు నేర్చుకోమని తిమోతికి చెప్పినట్లుగా పౌలు తన చివరి చరమాంకములు ప్రభువా నాయన మందిరములో తండ్రి ఎంతో ప్రభువా మాకు నెమ్మది సమాధానం. ఆ మందిరములో ప్రార్థన చేసినప్పుడు హన్నా తన కుమార్తెను పొందుకుంది. మందిరములో ప్రభువా నాయన తండ్రి రాత్రనక పగలనక కన్నీళ్లు విడుచుచు తన పరుపును తేలజేసిన దావీదు వలె నా ప్రభువా తండ్రి అన్యుల దేశంలో ఉన్నప్పటికీ తన పాపాలు తన యొక్క పితరుల పాపాలు ఒప్పుకున్నప్పుడు దానియేలు ప్రభువా నాయనా తండ్రి ప్రభువా పరలోకం నుండి నీవిచ్చినటువంటి జవాబు నేడే ఆజ్ఞ బయలుదేరనని చెప్పినట్టుగా నాయనానికి స్తోత్రములు ప్రభువా. ఈ మందిరము ప్రభువా కడవరి మందిరమును మహిమగల మందిరముగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ మందిరం నాయన హస్తకృతాలయములు కాదు గాని తండ్రి సజీవరాల వలె నాయన నిన్ను అంగీకరించిన ప్రతి విశ్వాసి తండ్రి చక్కగా కట్టబడుటకు నీ సహాయము దయచేయండి. ఎదిగో నా ప్రభువా గ్రూప్ జూమ్ లో లాగి నేను సిస్టర్స్ అందరినీ మీరు దీవించండి. విన్నవారిని ప్రభువా నాయన ప్రభువా ఆశీర్వదించండి ప్రభువా. వాక్యమును తమ హృదయంలో భద్రపరుచుకొని ఆత్మీయ మందిరమును కట్టుటకు పూనుకొనున్నట్టు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మేము స్త్రీలమైన ప్రభువా, మేము తండ్రి బలము లేని వారమైన ప్రభువా నాయన చీమలు బలము లేనివి కానీ ఆహారాన్ని ఎలా సమకూర్చుకున్నాయి నాయన బలహీనులమైన మేము ఎదుగో ప్రభువా నీ కొరకు అనేక ఆత్మలను సమకూర్చుకోవడానికి సహాయము చేయండి ప్రభా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు త్వరగా రాబోతున్నావు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మందిరము కట్టు విషయంలో తండ్రి మా పనిని మేము కనపరుచుకున్నటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది వ్యాధి బాధలతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. రక్షణ లేని వారి కొరకు జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, నీ జ్ఞానాత్మత నింపండి ప్రభా. సరైన విధానంలో మేము పని చేయలేదు ప్రభా, నీకు స్తోత్రాలైనా మేము ఒప్పుకుంటున్నాం. నీ మందిరం కట్టు విషయంలో మేము నెగ్లెక్ట్ గా ఉన్నాం ప్రభా, క్షమించండి నాయన. ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు ప్రభా ఒకరికంటే ఒకరు యోగులుగా ఎంచుచు ఒకరి అందొకరు ప్రేమ కలిగి నాయన నీ మందిరమును కట్టుటకు అనేకులను ప్రేరేపించండి ప్రభా. మీరే మహిమ పొంద. నీ మాటలు నా మాటలు కాదు ప్రభా, మీ మాటలు మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు దేవా. సహాయము చేయండి. ఇంటింటా తిరుగుతూ సమయాన్ని వృధా చేయకుండా నీ పాదాల చెంత నాయన మేము కనిపెట్టి నాయన ఆత్మీయ మందిరమును కట్టుటకు నీ ఆత్మ నడిపింపుతో నాయన ఇదిగో కోత యజమానిని ప్రభా నాయన యజమానిని వేడుకొనిడి. పైరు చాలా ఉంది, కోయివారు లేరంటే యజమానిని వేడుకోమన్నా. ఎందుకంటే నీ అనుమతి లేనిదే, నీ మాటలు నీ యొక్క నడిపింపు లేనిదే మేము ఏమి చేయలేము ప్రభువా. నాయనా లేపండి నాయన, అనేకులను లేపండి, యవన బిడ్డలను లేపండి ప్రభువా. విస్తారముగా పంట ఉండగా నాయన కోసేవారు లేరయ్యా నాయన. అనేక మంది పనివారిని లేపండి, మీరే మహిమ పొందించుకోండి. ఈ చివరి దినాలలో ఎప్పుడొస్తావు నాయనా ప్రభా. మేము సంసిద్ధులుగా నీ సన్నిధానములో ప్రభా భయము కలిగి తండ్రి జ్ఞానముతో మెలుగుతూ తండ్రి చక్కగా మీ సన్నిధిలో మీ చేతిలో వాడబడుచు మీకే మహిమకరంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలు సిస్టర్స్, వందనాలు అందరికీ వందనాలు. ఎవరు? ఏంజెల్
ఏంజెల్ వందనాలు నానా. బాబు వస్తా, సాయంత్రం వస్తారా? తప్పకుండా వస్తాను నాన్న, సాయంత్రం. గాడ్ బ్లెస్ యూ నాన్న. అందరికి